మోహన్ రావు గారు చెప్పండి. సో మొత్తం ఓవరాల్గా విన్నారు. సో పార్టీ ఫిరాయింపులు అనేవి ఏ పార్టీ చేసినా కూడా అది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధమే. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోతే ప్రభుత్వాలు మార్చేస్తున్న బీజేపీయా ఇవన్నీ అంశాలు తెర మీదకి వస్తాయి. కానీ ఒకటి ప్రజెంట్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలపైన మీరేం చెప్తారు? ఇవన్నీ 15 ఒకటి 25 ఒకటి డిజిట్స్ పైకి వస్తున్నాయి కదా, ఇవన్నీ ఎంత వాస్తవం? వీటిపైన ఏం చెప్తారు మీ విశ్లేషణ? డాక్టర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, వాసుదేవరెడ్డి గారికి, మన రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. కథకు కాళ్ళు లేవు, ముంటకు చెవులు లేవనే సామెత ఉంటుంది మన తెలంగాణలో జరుగుతున్నది. ఇప్పుడు 14 నెలలుగా ప్రతి నెల ఒక మైండ్ గేమ్ రాజకీయం లేకుండా డైవర్షన్ పార్టీకి నడుస్తుంది. అందరూ ఇదొకటి అనుకుంటున్నారు. ఇది ఒక 10 రోజులు నడుస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు అంతే ఏం తప్పించుకున్నామంటే ఇంకొక విషయం ముందరకు వస్తున్నది. ఇక్కడ 2 విషయాలు. ఫిరాయింపులకు ఆడుతున్నట్టు మొదలు కాంగ్రెస్ ఆయారం గాయారం సృష్టించింది. నేను కాంగ్రెస్ మంచి చేస్తే మా రాయ్ గారికి తెలుసు, మొన్న ఎస్సీ వర్గీకరణ గ్యారంటీ మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నది. బీసీ వర్గీకరణలో మనకు ఏదైతే మన బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్తుంది. కానీ సమస్య ఇక్కడ దారిగా ఈ ఒక్క విషయమే మాట్లాడుతుంది. ఇవాళ 25 మంది ఎమ్మెల్యేలు మాకు వస్తారు అని బీఆర్ఎస్ అన్నా తప్పే. 16 మంది వస్తే 10 ఉన్నారు, 16 మంది వస్తే అయిపోతుంది అనేది అది కూడా తప్పే అంటున్నారు. ఈ 2 అనైతికం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్ ఏమైంది, తర్వాత చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు ఏమైంది అంటే అన్ని అనైతికం. అంటే తిలా పాపం తలా పెడతాడు. ఈ సమస్యలు ఇది 2 పార్టీల మధ్య మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇందులో 2 ఒకటి ఏమంటే వీరు ఎట్లా రాజకీయ పరిణామాలు ఎట్లా జరుగుతాయని ఒక మాట నన్ను చెప్తున్నాను. ఒక 50 ఏళ్ళు జరిగితే చెప్తున్నాను. మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో 16 మందికి పోతే తప్ప లీగాలిటీ ఉండదు. కానీ ఉన్న వాళ్ళే ఉక్కపోతం చేస్తుంటే 10 మంది ఏమో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా ఒక గ్రూప్ పెట్టిండ్రు. అంతకంటే చెప్పండి. ఆ 10 మంది ఉంటారా పోతారా తెలియదు. అటువంటిది పోయిన 10 మంది సంతోషంగా ఉన్నారు అంటే పోయిన 10 మందిలో ఒక అరకేపూడి గాంధీ గారికే తుమ్మితో ఊసిపోయి ముక్కిచ్చిండ్రు. అది పనికిరాని పదవి. అది కూడా చైర్మన్ గా ఎవరు అంగీకరించారు? టీఆర్ఎస్ బైకాట్ చేస్తున్నారు. అంటే అసంతృప్తితో ఉన్నారు. మీరైతే కాన్ఫిడెంట్ చెప్తున్నారా సార్ 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పైన? చెప్తాను. కనీసమే కదా, అందరూ ఒప్పుకునేదే కదా. పోయిన వాళ్ళు 8 మంది ఒప్పుకున్నారు. ఇంకో 2 మేము పోలేకపోయినాం కానీ పోయిన నష్టం లేదు అంటున్నారు. మా పార్టీలో మేము వేరే కూర్చొని నష్టమైంది అన్నారు. దాని మీద వేణుగోపాల్ గారు వచ్చారు, దీపం నుంచి వచ్చారు. అందరూ చర్చ జరగకపోతే ఇప్పుడు రాజేశ్వర్ గారు, శ్రీశ్రీ గారు అంటారు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 టామ్. ఇవాళ ఈ చర్చ ఎందుకు వచ్చింది? పొద్దు నుంచి సోషల్ మీడియా నేను 4 టీవీలో మాట్లాడిన పొద్దు నుంచి నేను ఒకటే ఉంటున్నాను, నా అంచనా చెప్తున్నాను. 16 మంది అక్కడి నుంచి ఎమ్మెల్యేలు రారు అంటున్నాను స్పష్టంగా. ఎందుకు రారంటే ఉన్న 10 మందికే దిక్కు లేదు, పోయినోడికే దిక్కు లేనప్పుడు మేరకు డోలు కట్టుకునేది వీటి పోరని నేను అనుకుంటున్నాను. నెంబర్ 1. పోనీ 2 చెప్తాను. ఈ మొదటి దానిలో 2 అంచనాలు ఉన్నాయి. మొట్టమొదటిదేమో ఉన్న 65 ఇప్పుడు లాస్ట్ ఓడిపోయినప్పుడు గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలునే 12 మంది మంత్రి పదవులు వచ్చినాయి. ఇంకో 6 ఇవ్వాల్సి ఉన్నది. 6 ఏం సంగతి అంటున్నారు. ఈ ఊహాగానాలు ఇంకొకటి వచ్చింది రాజేశ్వర్ గారు. ఇప్పుడట ఉన్న 10 మందిలో 2 మంత్రి పదవులు ఇస్తారట. ఏది బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు చేరిన వాళ్ళకు వచ్చే 16 మందికి 2 4 అడుగుతారు వాళ్ళు. అంటే ఉన్న 6 పోతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు బీఫా మీద గెలిచిందో వాళ్ళు ఎవరికి పదవులు దక్కాయన్నట్టు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? అటు నుంచి 25 మంది ప్రయత్నం చేస్తారు. అందుకనే రాజశేఖర్ గారు ఈ 2 అనైతికం అంటున్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయారం గాయారం దాకా పోతే ఆనాడు ఉద్యమ సమయంలో ఈ 16 మందిని 26 మందిని చేర్చుకున్నప్పుడు ఇదే అన్న నేను. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టు. కానీ తర్వాత వీళ్ళు చేసుకున్నప్పుడు అదే అన్నాను. ఏది లీగాలిటీ ఎప్పుడు వచ్చింది? ఒక్కొక్కటి చేసుకుంటూ పోయి అన్ని పార్టీలు చేస్తే సిఎల్పీలు వీళ్ళని చేసుకున్నప్పుడు కూడా అన్నా లీగల్ కావాల్సింది. కానీ చేర్చుకునే క్రమంలో ఒకేసారి చేరలే వాళ్ళు. అయినా సరే చట్టపరంగా ఒక్కటి వాళ్ళ రక్షణ ఏంటంటే చట్టపరంగా ఆ సంఖ్య చేరేది కనుక విలీనమైన పార్టీలు విలీనమైంది. ఇప్పుడు వీళ్లకు సరిగ్గా సంవత్సరం పైన 14 ఏళ్లలో మొట్టమొదటి చేరిన వాడు ఎవరు? ఈ ప్రభుత్వం 3 రోజులు పడిపోద్దన్న కడియం శ్రీహర్ గారు చేరిండు. ఆ తర్వాత లక్ష్మీపుత్రుడు అనుకుంటే ఆయన అన్ని విమర్శలు చేసి ఆయన చేరిండు. ఈ పోయిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అందరూ కూడా ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్దన్న వాళ్ళే చేరిండు. అట్లా 2 మధ్య ఆ 10 మందికి ఇప్పటికీ అకౌంటబిలిటీ చేయలేకపోతున్నారు కదా. ఈ 16 మందికి ఏం చేస్తారు అనేది అని ఒక మాట. 2వది ఏమంటున్నాను అంటే ముగ్గురు మాట్లాడుతున్నారు, ఇది చెప్పకపోతే కరెక్ట్ గా ఒక మాట చెప్తున్నాం. ఇప్పుడు 25 మందిని వీళ్ళు చేర్చుకున్నాను అనుకోండి, అది కూడా సరిపోదు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో 65 మంది ఉన్నారు. యాజ్ అడ్వకేట్ గా లీగల్ గా చెప్తున్నాను. 65 మందిలో 2/3 అంటే 44 మంది చేరాలి. 44 మంది ఎక్కడ ఉన్నారు? వీళ్ళు 25 మంది చేరినా కూడా ప్రభుత్వానికి వస్తుండొచ్చు, కానీ ఇల్లీగల్ అయితే 25 మంది అనర్హత వస్తారు. ఇక కోర్టు సంగతి చెప్తున్నాను. టెక్నికల్ గా బీఆర్ఎస్ కున్న ఎమ్మెల్యేలో 2/3 వెళ్ళిపోతే కనుక పార్టీ ఉంటది. కానీ దాన్ని కూడా 2/3 వెళ్ళిపోకపోవడానికి కారణం చెప్తున్నాను నేను. ఉన్నోళ్ళకే దిక్కు లేదు అక్కడ, పోయిన వాళ్ళకి ఇంకేముంటది? డోలు కట్టుకొని పోతారు అని నేను అంటున్నాను. ఒకటి. 2వది కూడా చెప్తున్నాను.
ఇప్పుడు ఇది మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారంటే ఆ 10 మంది డైలమాలో ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ గారు మొన్న ఆ మాట అన్నారు, వస్తామని కాడు పట్టుకునే చర్చలేదు, ఉప ఎన్నికలు రావాలన్నారు. అది నా ఉద్దేశం ఏంటంటే ఆ ఛాలెంజ్ నేను సమర్థిస్తలేను. ఆ మాట మంచిది అంటున్నాను. అనర్హత వాటికి పడనియండి, ఒక భయం అని ఉంటుంది, కనీసం వచ్చే వాళ్ళకన్నా భయం ఉంటుంది అంటున్నాను. అందులో ఏమంటున్నానంటే ఈ 10 మందిలో 4-5 ఈ పక్క చూపు చేసి మళ్ళీ వెనక్కి వస్తామని అంటున్నారు కనుక వాళ్ళను పోనించుకోకుండా ఉండాలి. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో 10 మంది పోనించుకోకుండా ఉండాలి వాళ్ళ పార్టీ వాళ్ళను. ఈ ఉన్న 10 మందిలో వీళ్ళని రక్షించుకోవాలంటే ఈ 16 మంది, ఇంకా 16 మంది రావాలి, ఒక్కరిద్దరు కాదు, 16 మంది అక్కడి నుంచి రావాలంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నారు. 16 మంది వస్తారా రారా తర్వాత. రైట్ సార్. బీఆర్ఎస్ కి అవకాశం వస్తలేదు. వీళ్ళకున్న అవకాశం అన్న నేను 16 మంది వస్తుంటది, కానీ బీఆర్ఎస్ కి అయితే అసలు అవకాశం లేదు. ఎందుకంటే 65 మందిలో మన 2/3 తీర్చాలి, అది సాధ్యం లేదు. ప్రభుత్వం రావాలంటే 25 మంది సరిపోతారు, కానీ 25 మంది వస్తే పార్టీలకి సస్పెండ్ అవుతారు కదా. ఒక మాట చెప్పి ముగిస్తాను. హైకోర్టు సుప్రీంకోర్టు ఏమన్నదంటే మొన్నటి దాకా ఆచామాచి వ్యవహారం కాదు, మొన్నటి దాకా వేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వాయిదాలు వేసింది. ఆ వాయిదాలలో మొదటి వాయిదా ఏమన్నదంటే మీకు 10 నెలలు సమయం సరిపోదా అని హెచ్చరించినక్కడే స్పీకర్ కార్యాలయం కదిలింది, నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వడానికి 10 నెలలు పట్టింది కదా, కేసు ఎప్పుడు తేలుస్తారు అన్నది. తగిన సమయం అని మన ప్రభుత్వం తరఫున అడ్వకేట్ చెప్తున్నారు, స్పీకర్ తరఫున అడ్వకేట్. ఒక మాట కంప్లీట్ చేయండి. రెండోది ఏమంటున్నాను, అక్కడ రెండో దానికి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, తగిన సమయం అంటే ఏంటి, మీరు నిర్ణయించుకుంటారా మమ్మల్ని నిర్ణయించమంటారా అన్నాను. ఇప్పుడు మెడ మీద కత్తి 10 మంది మీద వేలాడుతుంది. అలా గ్యారంటీ దానం నాగేంద్ర లాంటి వాడైతే లీగల్ కి చిక్కిన వాడు. మిగతా వాళ్ళ సంగతి అంటారా, ఇటు వాడు ఇప్పటికి ఆ పార్ట ఈ పార్ట ఈ జెండా ఆ జెండా అని తిరుగుతున్నారు కనుక 10 మంది పదవులు పోతే నేను గ్యారంటీ చెప్పలేను. కొందరు మాత్రం లీగల్ గా చిక్కిన వాళ్ళ పదవులు గ్యారంటీ పోతాయి, తర్వాత మిగతా వాళ్ళకి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా మైండ్ గేమ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. ప్రజల డిమాండ్ ప్రజలు అర్థం గమనిస్తున్నారు, ప్రజలు ఏం జరుగుతుంది చూస్తున్నారు, దాన్ని బట్టే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి.